విష్ణుమూర్తి శక్తి అయిన యోగమాయలో ఒక శక్తి విసూచి అనే రాక్షసి బ్రహ్మ ఇచ్చిన వరం వలన భూమి పైన ఉన్న ప్రజలందరికీ శుభ్రం అశుభ్రం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా రోగాలను వ్యాప్తి చేస్తూ ఉంటుంది. దీని వలన చివరికి భూమి మీద ప్రతి ఒక్కరూ రోగాల బారిన పడుతూ ఉంటారు. అప్పుడు దేవతలందరూ గణేశుణ్ణి ప్రార్థించగా ఆయన విసూచి రాక్షసిని అదుపులో ఉంచడానికి కొన్ని నియమాలను పెడతారు. ఎక్కడైతే శుభ్రత లేకుండా ఉంటుందో అక్కడ మాత్రమే రోగాలు వ్యాపిస్తాయని, అంతేకాకుండా రోగాలు రాకుండా ఉండాలి అంటే పేడకల్లాపులు ఇంకా తులసి అనే ఒక మొక్కని ఇంటి ముందు పెంచుకొని రోజు పూజించడం వల్ల రోగాలు వ్యాపించకుండా ఉంటాయని చెప్తారు. ఇచ్చే ప్రతి వరము శాపం కూడా లోక కళ్యాణం కోసమే జరుగుతూ ఉంటాయి. తులసి మాత మొక్కగా ఆవిర్భవించాలి అని గణేశుడు తపస్సు చేయడం మొదలు పెడతారు. దానిలో భాగంగానే రాధ తులసి దేవికి భూమి మీద జన్మించాలి అని శాపం ఇస్తుంది. అలా భూమి మీద జన్మించిన తులసి మాత శ్రీకృష్ణుడి మీద ఉన్న భక్తి వలన నా లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగా తపస్సు చేయడం మొదలుపెట్టి వినాయకుడి నుంచి శాపం అయితే పొందుతుంది. ఇంతలా ఆమె ఆ పరంధాముణ్ణి ఆరాధించినా కూడా ఆమె అచంచల మనస్సు వలన ఒక రాక్షసుని వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. తమ తప్పు తెలుసుకున్న తులసీమాత ఆ గణేశుణ్ణి పూజించగా ఇచ్చిన శాపం వెనక్కి తీసుకోవడం ఎప్పటికీ కుదరదు. మీరు ఈ జన్మలో ఖచ్చితంగా ఆ రాక్షసుని వివాహం చేసుకొని తమ పాతివ్రత ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చగలిగితే మరుసటి జన్మలో శ్రీకృష్ణ పరంధామ అంశ అయిన శాలిగ్రాముని తులసిగా ఆవిర్భవించి వివాహం చేసుకోగలుగుతారు అని చెప్పారు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.